హలో ఆల్. మీ చిన్నోళ్ళకి ఇలా రాగి పిండితోని ఫుడ్ అనేది అలవాటు చేయండి. వాళ్ళ బోన్స్, టీత్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. డైజెషన్ కావడానికి కూడా ఈజీగా ఉంటుందని. ఎలా కుక్ చేయాలో చూపిస్తాను చూసేయండి. ముందు ఒక 1 గ్లాస్ వరకు వాటర్‌ని బాయిల్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఓట్స్ కూడా వేసుకొని సాఫ్ట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. సాఫ్ట్‌గా కుక్ అయిన తర్వాత మళ్ళీ ముందుగా నానబెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు అటుకులు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా సాఫ్ట్‌గా కుక్ అయితే సరిపోతుంది. ముందుగా నానబెట్టుకున్న రాగి పిండి కూడా మంచిగా కలుపుకొని వేసుకొని 1 టేబుల్ వరకు రాగి పిండి కలుపుకొని వేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. అడుగంటకుండా ఉంటుంది. ఇలా సాఫ్ట్‌గా కుక్ అయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఒకవేళ మీ పిల్లలు టీత్ ఉండి తినగలుగుతున్నారో, చూయింగ్ చేయగలుగుతున్నారో అనుకుంటేనేమో ఇలానే తినిపియండి. లేదు మా పిల్లలు ఇలా తినరు సాఫ్ట్ ఫుడ్డే అలవాటయింది అని అంటేనేమో ఇలా స్టినర్‌తోని స్మాష్ చేసి తినిపియండి. మా పాపకి ఇంకా టీత్ ఇంకా రాలేదు. సో, ఇలానే ప్రిఫర్ చేస్తాను ఫుడ్ కూడా. ఇది మొత్తం చల్లారిన తర్వాతనే మీ చిన్నోళ్ళకి తినిపియండి. ఒకవేళ మీ పిల్లలు 1 ఇయర్ అబోవ్ ఉంటే సాల్ట్ కూడా యాడ్ చేసి తినిపియొచ్చండి. ఏం పర్వాలేదు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.